వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. తెలుగు రాష్ట్రాల్లో బగ్గుమంటున్నాయి ఎండలు. రోజు 45 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 7 గంటల నుంచే భానుడి ప్రతాపం చూపిస్తున్నారు. ఎండ దెబ్బకు ఇళ్లకే పరిమితమవుతున్నారు ప్రజలు. మరోవైపు రాత్రి వేళల్లోనూ ఉష్ణోగ్రతలు ఉక్కపోతతో మాత్రం ప్రజలు అల్లాడిపోతున్నారు. మరో 4-5 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మండిపోతున్నాయి ఎండలు. అయితే శనివారం అండమాన్ నికోబార్ దీవులను నైరుతి రుతుపవనాలు తాకినటువంటి నేపథ్యంలో మే 26న కేరళలోకి ప్రవేశిస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఏడాది ముందు నుంచే ప్రారంభించే పూర్తి స్థాయిలో మాత్రం వర్షాకాలం ఇంకా ముందే ప్రారంభమయ్యేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. రోజు రోజుకు పెరుగుతున్నటువంటి ఉష్ణోగ్రతలతో మరోవైపు ఎండల తీవ్రతతో పగటి పూట బయటికి రావాలంటేనే ప్రజలు హడలిపోతున్నారు. మరో 4-5 రోజుల పాటు ఇదే విధంగా తారాస్థాయిలో మాత్రం ఉష్ణోగ్రతలు నమోదయ్యేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. కానీ భారీ స్థాయిలో పెరుగుతున్నటువంటి ఉష్ణోగ్రతల మధ్య కొంతవరకు ఉపశమనం కలిగించేటువంటి వార్తగానే భావించాలి. ఈ రోజు అండమాన్ నికోబార్ దీవులను నైరుతి రుతుపవనాలు కూడా తాకబోతున్నాయి. పూర్తి స్థాయిలో మే 26న కేరళ వైపుకి నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసినటువంటి నేపథ్యంలో గతేడాదితో పోలిస్తే ఈసారి వర్షాకాలం ముందే ప్రారంభమయ్యేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి కీలకమైనటువంటి ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటుగా పల్నాడు జిల్లా, గుంటూరు జిల్లా, ప్రకాశం జిల్లాలో కూడా వడదెబ్బ విపరీతంగా పెరిగిపోతున్నటువంటి పరిస్థితి. దీనికి తోడుగా రోహిణి కార్తీ కూడా వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో మరింత ఉష్ణోగ్రతలు పెరిగేటువంటి ఛాన్సెస్ అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి భరత్ అందిస్తారు. మరి చెప్పండి, ఆంధ్రప్రదేశ్ లో ఓవైపు ఉష్ణోగ్రతలు భారీ స్థాయిలో పెరుగుతున్న నేపథ్యంలో వర్షాకాలం ఈసారి ముందే ప్రారంభమవుతుంది అనేటువంటి వార్త మాత్రం కొంతవరకు అందరూ ఆహ్వానిస్తున్నటువంటి పరిస్థితులే కనబడుతున్నాయి. కానీ సిచ్యువేషన్ మాత్రం భానుడు బగబగలతోనే మండిపోతున్నాయి. ఎలా చూడొచ్చు అంటారు? పూర్తి అప్డేట్స్ ఏంటి? ఏదైతే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా గడిచిన 2 రోజుల నుంచి కూడా ఉష్ణోగ్రతలు తారాస్థాయికి పెరిగిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినంత వరకు రాయలసీమతో పాటుగా ఉత్తరాంధ్రలో కూడా పూర్తిగా కూడా వానుడు తీవ్రతను ప్రతాపం చూపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. ఉదయం 7 గంటల నుంచి వానుడు ప్రతాపం ప్రారంభమై సాయంత్రం 4 గంటల వరకు కూడా ప్రతాపం చూపుతున్నటువంటి పరిస్థితి. సుమారుగా 35 నుంచి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి పరిస్థితి 2 తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తా ఉందని చెప్పచ్చు. మరీ ముఖ్యంగా ఉష్ణోగ్రతలకు సంబంధించినంత వరకు కూడాను రోహిణి కార్తీ ప్రారంభమైనటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఎండల తీవ్రత పెరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. ఉత్తరాంధ్రలో ఇప్పటికే 35 డిగ్రీలు దాటుగా 38, 39 డిగ్రీలు నమోదవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మరొకవైపు రాయలసీమ లాంటి ప్రాంతాల్లో 40-42 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. అయితే వాతావరణ శాఖ ఈ ఉష్ణోగ్రతలు మరొక వారం రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని, ఇంకా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. వారం రోజుల అనంతరం కూడా ఇప్పటికే నైరుతి రుతుపవనాలు అండమాన్ని తాకినటువంటి పరిస్థితి. అయితే ఈ నెల 25, 26 తేదీల్లో కేరళను తాకే అవకాశం ఉందంటూ కూడాను, తమిళనాడు, కేరళకు తాకే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తున్నటువంటి సిచ్యువేషన్. మరీ ముఖ్యంగా నైరుతి రుతుపవనాలు రాకతో దేశవ్యాప్తంగా కూడాను ఉష్ణోగ్రతలు తగ్గడంతో పాటుగా వర్షాభావ పరిస్థితులు ప్రారంభమయ్యేటటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. మరొక వైపు వాతావరణ శాఖ అంచనా కన్నా ముందుగానే రుతుపవనాలు రాకతో ఒక్కసారిగా రాష్ట్రానికి సంబంధించినంత వరకు కూడాను పూర్తిగా చల్లబడేటటువంటి ఆస్కారం ఉండబోతోంది. ఇదంతా కూడా ఆంధ్రప్రదేశ్ గానీ తెలంగాణ 2 రాష్ట్రాల ప్రజలకి ఇది ఒక మంచి వార్తగానే చెప్పాల్సినటువంటి పరిస్థితి. ఏదైతే రుతుపవనాలు ముందుకుంటా రాకతో ఒక్కసారిగా రుతుపవనాలు విస్తరించే సమయానికి సంబంధించినంత వరకు కూడా మే నెలాఖరికల్లా రుతుపవనాలు విస్తరణ ప్రారంభం అవడంతో పూర్తిగా కూడా వర్షాభావ పరిస్థితులు పెరిగే అవకాశం ఉండబోతోంది. ఉష్ణోగ్రతలు కూడా తగ్గుముఖం పట్టేటటువంటి పరిస్థితి ఉంటుందంటూ కూడా భారత వాతావరణ శాఖ అంచనా వేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. ఇప్పటికే రుతుపవనానికి ఏదైతే అండమాన్ని తాకుతున్నటువంటి సిచ్యువేషన్ లో ఈ నెల 26 సమయానికైతే మాత్రం రుతుపవనాలు తమిళనాడు, కేరళ తీరానికి తాకేటటువంటి పరిస్థితి. అక్కడి నుంచి మరొక 4 రోజుల తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కూడా విస్తరించేటటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందంటే కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తున్నటువంటి సిచ్యువేషన్. అయితే రోహిణి కార్తీ ప్రారంభమైనటువంటి నేపథ్యంలో ఉష్ణోగ్రతలు కూడా మరొక వారం రోజులు ఏదైతే 26 వరకు కూడా ఉష్ణోగ్రతలు ఇంకా పెరిగే అవకాశం ఉండబోతా ఉంది. అక్కడి నుంచి కూడా వాతావరణం
చల్లబడుతుందంటూ కూడా భారత వాతావరణ శాఖ అంచనా వేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ప్రజలకు సంబంధించినంత వరకు కూడా ఇది ఒక ఉపశమనంగానే చెప్పాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రోహిణి కడుపులో పూర్తిగా కూడా ఎండల తీవ్రత పెరిగిపోతున్నటువంటి పరిస్థితి ఉంటుంది. కనీసం ఏదైతే గాలి ఈచి లేనటువంటి పరిస్థితి, వడగాలతో పాటుగా పూర్తిగా ఎండ తీవ్రత పెరిగేటటువంటి కత్తిగా రోహిణి కత్తికి చెప్పినటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఏదైతే వాతావరణ శాఖ చల్లని కబురే చెప్పిందని చెప్పొచ్చు. మే నెలాఖరు కల్లా ఋతుపవనాలు పూర్తిగా కూడా ఆంధ్రప్రదేశ్ లో కూడా విస్తరించే అవకాశం ఉండబోతుంటే ప్రజలందరూ కూడా ఉపశమనం తీసుకునేటటువంటి పరిస్థితి ఉంటుందంటూ కూడా చెప్పాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మరొక 14 రోజుల పాటు అంటే మరొక 2 వారాల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఉష్ణోగ్రతలు కూడా పెరిగే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. ఎస్ రైట్ భరత్, థ్యాంక్ యూ. మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో మాత్రం భానుడి బగబగలు ఎండల తీవ్రత ఘోరంగా కనబడుతుంది. రోజుకు దాదాపు 45 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 7 గంటల నుంచే భానుడి ప్రతాపాన్ని వదిలిపెట్టేస్తున్నారు. సో ఎండ దెబ్బకు మాత్రం ఇళ్లకే పరిమితం అవుతున్నారు ప్రజలు. ఎక్కడికక్కడ రాత్రి వేళల్లో కూడా ఉక్కపోత తీవ్ర స్థాయిలో కనబడుతున్నాయి. ఫ్యాన్లు, ఏసీలు ఉన్నా గాలి లేక ప్రజలు మాత్రం ఇబ్బందులకు గురవుతున్నారు. ఉన్నటువంటి గాలి కూడా అతి వేడిగా ఉండడం, మరోవైపు పగటిపూట వడగాలులు, రాత్రిపూట తక్కువ గాలి, ఈ మొత్తంతో మాత్రం భానుడి బగబగలు ఒకవైపు తీవ్ర స్థాయిలో ఉన్నటువంటి నేపథ్యంలో మరో 4-5 రోజుల పాటు కూడా ఇదే విధంగా కొనసాగేటువంటి అవకాశాలు కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. మరోవైపు పూర్తి స్థాయిలో రోహిణి కార్తీ కూడా ప్రారంభమవుతున్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మాత్రం ఎండలు మండిపోనున్నాయి. ప్రధానంగా మనం ఒకసారి మ్యాప్ లో చూసుకున్నప్పటికీ కూడా కీలకమైనటువంటి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు అధికంగా ఉండేటువంటి ప్రాంతాలను కూడా రెడ్ మార్కుగా చూపిస్తున్నటువంటి విజువల్స్ ని కూడా మనం చూస్తున్నాం. ప్రధానంగా ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటుగా కీలకంగా ఇటువైపు పల్నాడు జిల్లా రెంటచింతలలో అత్యధిక ఉష్ణోగ్రతలు ప్రతి ఏడాది నమోదవుతుంటాయి. ఇక తెలంగాణలో పూర్తి స్థాయిలో మాత్రం రామగుండంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. ఈ ప్రాంతాల్లో మాత్రమే కాదు, ప్రధానంగా నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి, సంగారెడ్డితో పాటుగా ఇతర తూర్పు తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి జిల్లాలు, మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో ప్రకాశం జిల్లా, పల్నాడు జిల్లా, గుంటూరు, బాపట్ల, నెల్లూరుతో పాటుగా కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల్లో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక శనివారం అండమాన్ నికోబార్ దీవులను నైరుతి రుతుపవనాలు తాకనున్నటువంటి నేపథ్యంలో ఇక మే 26న కేరళలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ ఏడాది మాత్రం ముందే వర్షాకాలం ప్రారంభమవుతుందనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కానీ ఇదే తీవ్రత మరికొన్ని రోజులు కొనసాగితే మాత్రం ఉష్ణోగ్రతలు తీవ్ర స్థాయికి చేరుకునేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. అయితే ఈ వర్షాకాలం ప్రారంభమయ్యేటువంటి సమయం మే చివరి వారం లేదా జూన్ మొదటి వారం వరకు ఉండేటువంటి ఉష్ణోగ్రతలు మాత్రం తారాస్థాయికి చేరేటువంటి అవకాశం ఉందని, ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలని, అవసరమైతే తప్ప ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5-6 గంటల వరకు మాత్రం బయటకు రావద్దంటూ కూడా భారత వాతావరణ శాఖ అధికారులు కూడా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఎండల తీవ్రత ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతాలలో తగు జాగ్రత్తలు పాటించాలని, సో వాటర్ ఎక్కువగా తాగడం, మరి ముఖ్యంగా బయటకు వెళ్ళేటప్పుడు కనీసం తలను కవర్ చేసుకునే విధంగా ఏదైనా క్లాత్ లేదా క్యాప్ పెట్టుకోవడం, ఇలాంటి తగు జాగ్రత్తలు పాటించాలని, అదేవిధంగా వడగాలులు ఎక్కువగా వీచేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో సో గాలుల తీవ్రతరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకుంటేనే ఉత్తమం అంటూ కూడా భారత వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు.